అనివార్యం. నేనెక్కిన రెక్కల గుర్రం కవితా సంపుటి నుంచి. పశ్చాత్తాపపడాల్సి వస్తుంది మనం 25 సంవత్సరాల తర్వాత. సిగ్గుతో తల దించుకోవలసి వస్తుంది సమీప భవిష్యత్తులో. భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఏదో ఒక రోజున మనమంతా. భావితరాల చీత్కార తిరస్కారాలు అనివార్యం మన సమాధుల జ్ఞాపకాల వద్ద. నాయక బకాసురులు, రక్షక నరకాసురులు, గనులు మేసిన ఘనులు, దోపిడీదారులు, దొంగలు, గూండాలు, రౌడీలు, దుర్మార్గులు, దుష్టులు, దాదాలు, మాఫియాలు, పాపాత్ములు, భ్రష్టులు, బహిరంగంగా బలాద్దుర్గా వేసిన నిందలు, చరిత్రను వక్రీకరిస్తూ చేసిన భాష్యాలు, చెప్పిన జోస్యాలు, సమైక్య గోముఖ వ్యాఘ్రాల శుష్క వాగ్దానాలు, వేర్పాటు పయోముఖ విషకుంభాల నీచ దూషణలు, ఇదంతా సరే స్వార్థపరుల జన్మ సంస్కారాలు. అవన్నీ నీచుల సహజ లక్షణాలు. బెల్లం కొట్టిన రాళ్లల్లా, మన్ను తిన్న పాముల్లా, అచ్చోసిన ఆంబోతుల్లా, బురదలో దొర్లే పందుల్లా, కసాయిని నమ్మిన గొర్రెల్లా, జ్వరం వచ్చిన గజ్జి కుక్కల్లా, ఎద్దుల్లా, మొద్దుల్లా, మూఢుల్లా, మూర్ఖుల్లా, సిగ్గు లజ్జాలేని హీనమైన పశువుల్లా, పెదవి కదపకుండా, నోరు మెదపకుండా, మౌనంగా చూస్తూ భరిస్తూ బతికేస్తున్న మనమంతా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. సిగ్గుతో తల దించుకోవలసి వస్తుంది.